నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల ఏపీపీసీసీ చీఫ్ అవ్వక ముందు నుంచి అయిన తర్వాత కూడా ఆవిడ కామెంట్స్ ఏమీ మార్పులు రాలేదు. సో ఇప్పుడు రీసెంట్గా ఇంకో కామెంట్స్ ఏంటంటే ఆవిడ చేసినవి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మీవి కాకుండా జగన్మోహన్ రెడ్డి వశం అవుతాయి అని చెప్పేసి. అదేమన్నా మాయ? అంత ఈజీనా స్థిరాస్తిని పేర్లు మార్చుకోవడం? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఏం తెలిసి ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేశారు? ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. షర్మిల చేసినటువంటి కామెంట్స్ ప్రతిదీ కూడా ఆలోచింపు చేస్తోంది. సో అన్నయ్య మీద అన్నయ్య ఎలాంటోడు అని చెప్పేవి కావచ్చు, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేటి చెప్పేటువంటి కామెంట్స్ కావచ్చు. సో అందులో భాగంగానే ఆవిడ ఆంధ్ర ప్రజలు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవాలి అని అంటే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదు, వస్తే కనుక ఆ స్థిరాస్తులన్నీ కూడా మీవి కాకుండా అవి జగన్మోహన్ రెడ్డి వశమైపోతాయి అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేస్తున్నారు. అంటే అంత ఈజీనా స్థిరాస్తుల్ని పేరు మార్చుకోవడం? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఆవిడకి ఏం తెలియడం వల్ల ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేశారంటారు? ఒకటి సౌజన్య, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఊళ్ళో గాసిప్పు లేదంటే గాలి కబుర్లు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా లీడర్లు కానీ చెప్పలేరు. దానికి కనీసం ఏదో ఒక ఆధారం ఉంటుంది. ప్లస్ అది ప్రజలకి అని చెప్పేది నిజమా అబద్ధమా అనేది క్వశ్చన్ చేసుకున్నప్పుడు నిజమే అనేలాగా చెప్తారు. ఎవరైనా, ఆమె కాదు, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అదే చెప్తారు. ఎవరు చెప్పినా, ఏ పొలిటికల్ లీడర్ చెప్పినా కానీ ప్రజలు నమ్మేటట్టు చెప్తారు. నిజం కూడా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. పూర్తిగా 100% లేకపోయినప్పటికీ ఎంతో కొంత నిజం ఉంటేనే చెప్తారు. అసలు ఏమీ లేకుండా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. రాజకీయ నాయకులుగా ఎవరైనా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా తన అన్న గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నారు? రాబోయేటువంటి రోజుల్లో మీరు కనుక పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఖతం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు ఇక ఎడారిగా మారుతుంది. ప్లస్ అసలు ఆంధ్రప్రదేశ్ అనేది నువ్వు మర్చిపోవటం ఏంటని చెప్పి ఇప్పుడు షర్మిల చెబుతున్నారు. షర్మిల చెబుతున్నటువంటి మాటని ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక చోట చేరి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎందుకో ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉన్నారు. షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. సో ఎందుకు అలాంటివి చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి టైటిలింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. భూములకి రీసర్వే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. రీసర్వే చేస్తూ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ టైటిలింగ్ యాక్ట్ మీద న్యాయవాదులందరూ కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల స్థిరాస్తులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రమాదం ఏర్పడబోతుందని చెప్పి ధర్నాలు కూడా చేశారు. అయినా కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి రీసర్వే చేస్తున్నారు. రీసర్వే చేసి టైటిలింగ్ ఇచ్చేసి ఆ భూములో టైటిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? టైటిలింగ్ ఇస్తూ ఆ పాస్ పుస్తకం ఇస్తున్నారు. ఆ పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవి ఉంటున్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుంటున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లింక్ డాక్యుమెంట్లు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ అవన్నీ తీసేసుకుంటున్నారు. తీసేసుకోవడం మీద ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా. అసలు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని ఏం చేస్తారు అని అంటే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏం చెప్తూ ఉన్నారు? ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నీ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీని అందరిని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర తాకట్టు పెట్టేసి ఆయన అప్పులు తీసుకొచ్చి ఆయన పంచేటువంటి కార్యక్రమానికి పెడతాడనేది ఒకటి. అసలు ఆయన తీసుకెళ్ళి దాన్ని అప్పులు చేసేసి ఆ డబ్బు ఎటు తీసుకెళ్తాడో కూడా తెలియదు అనేది కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు? బ్రిటిష్ కాలం నాడు అప్పట్లో భూముల మీద ఎవరికి హక్కు ఉండేది కాదు. ఎవరైనా లీజుకు తీసుకుని, ఇప్పుడు సపోజ్ కొన్ని ఆస్ట్రేలియాలో కానీ కొన్ని చోట్ల గవర్నమెంట్ హ్యాండ్లోనే భూములు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లీజుకి ఇస్తూ ఉంటారు. అది 10 సంవత్సరాల లీజుకా, లేకపోతే 20 సంవత్సరాల లీజుకా, లేదంటే 5 సంవత్సరాల లీజుకా అనేది నిర్ణయించి ఆ ప్రభుత్వం, బహుశా నేను అనుకుంటా మలేషియాలో అటు జరుగుతుంది అనుకుంటా, మలేషియాలో. సో గవర్నమెంట్ మొత్తం ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్లోనే ఉంటుంది. సపోజ్ ఎవరైతే ఔత్సాహికంగా ఉంటారో ఔత్సాహికులు వాళ్ళకి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు లీజుకి ఇస్తారు వ్యవసాయం చేసుకోవడానికి. అలా లీజుకి ఇచ్చేదానికి ఈ మొత్తం డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారా ఆ సిస్టమ్ని తీసుకురావడానికి? ఇప్పుడు అది ఆ సిస్టమ్ని కనుక తీసుకొస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ లీజుకు తీసుకునే అవకాశం ఉంది. మిగతా పౌరులు ఎవరు కూడా పోయేసి నాకు లీజుకి ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ని కూడా అడిగేటువంటి అవకాశం ఉండదు. ప్లస్ అది ఇప్పుడు ఏవైతే ఇసుక
ఇసుక టెండరింగ్ను లేదంటే ఇసుక సంబంధించిన దాన్ని ఆయన సెంట్రలైజ్ చేశారో కాంట్రాక్ట్ని, లేదా లిక్కర్కి సంబంధించిన దాన్ని ఏ విధంగా సెంట్రలైజ్ చేశారో అదే తరహాలో భూములకు సంబంధించి కూడా సెంట్రలైజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారేమో అనేది ఒకటి చర్చలో ఉంది. సరే, ఆ భూములు తీసుకున్న తర్వాత ఇంకా ఏం చేసేటువంటి అవకాశం ఉంది అనేది కొంచెం లోతుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేశారు. ఆయన మొత్తం సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో సహకార సంఘాలని ఏర్పాటు చేసి ఈ భూమి మొత్తాన్ని కూడా సహకార సంఘాల ఆధ్వర్యంలోనే వ్యవసాయ పంటలు వేసుకునేలాగా ఒక ప్లాన్ చేశారు. అప్పుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. ఈ రైతుల్లోనే సంఘాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే డాక్రా గ్రూపులు ఉన్నాయో అదే తరహాలో సహకార రంగాలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయాలనేటువంటి ప్రయత్నం అప్పుడు మొదలుపెట్టారు, ఆలోచన చేశారు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఆయన్ని ఈ ఆలోచన చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ సిస్టాన్ని మళ్ళీ రివోక్ చేసేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఒకవేళ ఆ సిస్టాన్ని రివోక్ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక మొత్తం ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ ల్యాండ్ మొత్తం కూడా సహకార సంఘం రిజిస్ట్రేషన్ బాడీ ఉంటుంది, దానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దానికి హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటుంది. ఆ సహకార సంఘాలు ఎన్నికలు పెడతారు. ఆ ఎన్నికలు పెట్టినప్పుడు ఆ సహకార సంఘాలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఆధీనంలో ఆ ల్యాండ్ మొత్తం, ఆ గ్రామం సంబంధించిన ల్యాండ్ మాత్రం ఉంటుంది. అప్పుడు ఒక కార్పొరేట్ వ్యవసాయం సపోజ్ ఒక గ్రామానికి సంబంధించి ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఉంటుంది అనుకుందాం. ఆ 3000 ఎకరాలు ఒక కంపెనీకి ఇవ్వడం, ఆ కంపెనీలో వీళ్ళని కూలీలుగా పంపించడం, లేదంటే అక్కడ ఏం పని చేయగలరో ఆ పనికి వీళ్ళని పంపించి ఒక కార్పొరేట్ కంపెనీకి దాన్ని ఇవ్వడం, లేదా ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ చేత ఒక కంపెనీగా ఏర్పాటు చేసి వాళ్ళ చేత వ్యవసాయం చేయించడం. ఈ పద్ధతిలో వెళ్ళటానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. సో ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఏది ఇంప్లిమెంట్ అయినా కానీ ఖచ్చితంగా భూమి మీద హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. 2 చిన్న కమతాలు అంటారు, అంటే 1-2 ఎకరాలు వ్యవసాయం చేసి బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టోటల్గా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అసలు ఆ చిన్న కమతాలు అని అంటారు కదా, వాటిని అసలు కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేట్ సంస్థలకి ప్రధానంగా ఆదాని హోల్డ్లో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఆదాని హోల్డ్లో ఉన్నాడు, అంబానీ హోల్డ్లో ఉన్నాడు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఆదానికి సంబంధించిన పోర్ట్ ఇచ్చాడు ఆయన తక్కువ రేటుకి. అంబానీకి సంబంధించి పరిమళ నత్తానికి ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆదాని అంబానీ హోల్డ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆదాని అంబానీకి ఈ ల్యాండ్స్ మొత్తాన్ని అప్పచెప్పడానికి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకుంటున్నారా అనేటువంటి అనుమానం ఉంది. ఇప్పుడు షర్మిల కూడా ఆ అనుమానంతో మీరు కనుక పొరపాటున జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకొని మీ భూములు మీ చేతిలో లేకుండా చేస్తారు, ఇది మా అన్న గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంటూ షర్మిల చెప్తున్నారు. సో కాబట్టి ఏపీ కంప్లీట్గా ఖతం అయిపోతుంది, ఏపీ అనేది ఉండదు, మీ చేతుల్లో ఉండదు అని చెప్పి ఆమె అప్రమత్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి 2019లో చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ పొలిటీషియను, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వంగి దండాలు పెట్టి మీరు పొరపాటును కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆయన అడుగుతున్నాడు, మీరు కనుక పొరపాటున ఆయనకు ఓటేస్తే కనుక మీరు నష్టపోతారని చెప్పి ప్రతి వేదిక మీద వంగి దండాలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆయన అంత అభ్యర్థించినప్పటికీ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గెలిపించారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో అని అనుభవించేటువంటి వాళ్ళు ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఒక లీడర్ ఏదైనా చెప్తున్నారంటే దాని వెనక ఎంత లోతుగా ఆలోచించి చెప్తున్నారో ఆలోచించుకోవాలి ప్రజలు. 2, జగన్మోహన్ రెడ్డి గురించి మిగతా వాళ్ళకన్నా కూడా షర్మిలకి బాగా తెలుసు. షర్మిలకి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గురించి మరొక వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. తన సొంత చెల్లెలు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి పెరిగినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి బాగా అవగాహన ఉన్నట్టు షర్మిల చెప్తున్నారు. అయినప్పటికీ ఆమె చెప్పేది కనుక ఆలోచించుకోకుండా మరొక ఛాన్స్ కనుక జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆమె చెప్పేది నిజం కాబోతుంది
నిజమయ్యే అవకాశం ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే చంద్రబాబు నాయుడు చెప్పింది 2019 వెళ్ళలేదు కాబట్టి దానికి అనుభవిస్తున్నారు ఇప్పుడు. అవును, ఇప్పటికీ అనుభవిస్తున్నారు. తెలిసి వచ్చింది అందరికీ చేసిన తప్పు ఏంటి అని. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట అన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చినాయి కదా. చంద్రబాబు నాయుడు మాట అనకపోయినందువల్ల వచ్చిన నష్టం ఏందో చూస్తున్నారు. ఎప్పుడైనా అనుభవంతో చెప్పినటువంటి మాటను వినాలి అంటారు. సో అది వినలేదు. ఇప్పుడు షర్మిల చెప్పిన మాట వినకపోతే ఆమె చెప్పినట్టు ఏపీ కథం. ఆ మాటల్లో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రైవేటీకరణ అని చెప్పేసి అనే మాట వచ్చింది స్టీల్ ప్లాంట్కి సంబంధించి. సో ఇప్పుడు భూములను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఆలోచిస్తున్నారని చెప్పేసి అంటే అది ఎవరికి లాభం అనేది అర్థమైపోతుంది. క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఉండేలాగా ఏపీ ప్రజలు ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, Robert. థ్యాంక్ యూ.